నేర్చుకుంటూ వాక్యములో ఎన్నో ఆధారాలు లేఖనాలను ఆధారం చేసుకుంటూ మన జీవితము కావలసింది వాక్యమే, లేఖనాలే. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా చక్కటి మాటలు మనం విని ఉన్నాం. ఆ యొక్క దైవత్వం గురించి అనగా క్రీస్తుని గూర్చి, ఆ దైవత్వంలో ఉన్నవాడు, దైవత్వం కలిగిన వారు ఒకరా ఇద్దరా ముగ్గురా అని అడిగినప్పుడు అని లోకమంతా సబ్జెక్టుల కోసము లోకమంతా చాలామంది ఏదో కొత్తది జనులు విననిది ఏదో చెప్పాలి అని అనేక విధాలుగా మాట్లాడుతూ అనేక విషయాలు ఒక అంశాన్ని తయారు చేసుకొని చెప్పి కాలము గడిపే విధముగా చాలామందిని మనము చూడగలుగుతున్నాం. క్రీస్తుని గూర్చిన మర్మము క్రీస్తులో సంపూర్ణంగా నిలబెట్టాలని ఆలోచన, తలంపు లేఖనాల నుండి పరిశోధన చేయక చెబుతున్న మాటలను బట్టి మాత్రమే విని దాన్ని వెంబడించేవారు చాలామంది ఉన్నారు. అలాంటి సమయంలో మనం నష్టపోతాం. మరి అలా అనుకున్నప్పుడు మీరు చెప్పేది కూడా దేవునికి వాక్యమే కదా అని అనుకోవచ్చు. అయితే మా నుండి వస్తున్నటువంటి దేవునికి మాటలు, ఆ యొక్క లేఖనాలు మీరు పరిశోధించినప్పుడు, దాన్ని పరిశీలించినప్పుడు మీ మనసులో ఏది ఉంచుకొనకుండా, మీ మనసులో ఏది ఆలోచించకుండా ఆ వాక్యాన్ని పరిశోధిస్తే ఆ వాక్యములో తేలేది దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఒక్క దేవుడు ఈరోజు అనేకులు మేము యెహోవా సాక్షులమని, పరలోకపు తల్లి అని నానా రకాలుగా చెబుతూ నానా రకాల బోధలతో అనేక ఇండ్లలో చొచ్చి క్రైస్తవులను చెడగొడుతున్న వారు ఎంతోమంది ప్రజలను క్రైస్తవులు అనబడుతూ క్రీస్తుకు విరుద్ధంగా పనిచేస్తున్న వారు సేవకులే కావచ్చు, సువార్థికులే కావచ్చు, చాలా మందిని మనము చూడగలుగుతున్నాం. వీటన్నిటికీ ముగింపు వాక్యమే ఇస్తుంది. దేని నమ్మాలనేది వాక్యమే చెబుతుంది. కాబట్టి మనుషుని ఇష్టపడి వాక్యాన్ని స్వీకరించకూడదు. వాక్యాన్ని మాత్రము మనము స్వీకరించాలి. వాక్యాన్ని ఎవరు చెప్పిన దాన్ని ఏం చేయాలి? వాక్యానికి అనుకూలంగా ఉంటున్న బైబిల్లో దాన్ని మనము చూసినప్పుడు దాన్ని నమ్మాలి, దాని యందు మన విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రతి పదం వెనుక, ప్రతి ఒక్క వాక్యం వెనుక అర్థాలు కొన్ని లోతుగా, మర్మముగా దాచి ఉంచబడుతుంది. దానికి ఉదాహరణగా ఒక మాట మీ ముందు ఉంచి నేను ముందుకు కొనసాగు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట, ఏ విధంగా మనము పరిశోధనలోనికి తీసుకోవాలనో తీసుకోకూడదో మనం గమనిస్తున్నాం. యోహాను 1వ అధ్యాయం 29వ వచనము ఒకసారి ధ్యానించండి. ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. చూడండి సంగమా దేవుని బిడ్డలారా, మరి లోక పాపము ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నిజముగా లోక పాపాన్ని మోసుకుపోయిందా? ఆ గొర్రెపిల్ల అక్షరంగా చూస్తే గొర్రెపిల్లగానే ఉంటుంది. ఆ గొర్రెపిల్ల ఎవరి గురించి రాయబడ్డదో ఆలోచన చేస్తే ఆ గొర్రెపిల్ల ఎవరైతారు? ఇప్పుడు
చెప్పాలి గట్టిగా చెప్పాలి. ఎవరైతారు? లోక పాపం మోసింది గొర్రె పిల్లనా యేసుక్రీస్తా? ఇప్పుడు అక్షరం ఏం చేసింది? గొర్రెగానే ఉంచింది. ఆత్మ ఏం చేస్తుందంటే ఆ గొర్రె పిల్ల అర్థాన్ని బయలుపరుస్తుంది. చెప్పలు కూడా ఇంకటి అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలా వాక్యం అనే గొర్రె పిల్ల మోసింది కదా, సిలువ మోసింది కదా అని అనగలుగుతారు? ఇప్పుడు అనలేరు. ఎందుకు అనలేరు అంటే సిలువ మోసింది, లోక పాప భారాన్ని మోసింది ప్రభువైన యేసుక్రీస్తు. అంటే అక్షరములో ఉన్న మర్మము, అక్షరానికి ఉన్న అర్థము మనము ఆత్మ ద్వారానే, ఆత్మ నడిపింపు ద్వారానే దాన్ని మనము సాధ్యము చేసుకోగలుగుతాము. హల్లెలూయా. గొర్రెనే రాసింది మళ్ళా మీరు యేసుక్రీస్తు అంటే ఏమన్నట్టంటే అది కుదరదు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ అదేగా సిలువ వేయబడ్డాడని, సిలువ మోసాడని అందరికీ తెలుసు కాబట్టే మీరు గొర్రె పిల్లని ఒప్పుకోరు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒకవేళ సిలువ వేయబడి ఉన్నాడని, ఆయన లోక పాప భారంతో భుజము పైన మోసుకొని వెళ్ళి ఉన్నాడని తెలియకపోతే ఏమందరు? ఏమంటారు వాళ్ళందరూ? గొర్రెనే మోసిందంటారు. అందుకే మనము వాక్యాన్ని గమనిస్తూ, గ్రహిస్తూ, ఆలోచన చేస్తూ, అందుకే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అనే మాట ఎవరి గురించి? వాళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం ఇస్తున్నాం అంటున్నారు. మరికొంతమంది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిసం ఇస్తున్నామని అంటున్నారు. అయితే ఈ దాగుడు మూతలు ఏది ఉండకుండా, ముక్కు ఎక్కడుందంటే ఇట్లా అని చూపించకుండా ముక్కు ఇక్కడనే ఉందని చెప్పేదే గ్లోబల్ రివైవల్ సెంటర్. చెప్పలు దగ్గర పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముక్కు సూటిగా అదేవిధంగా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పటానికే దేవుడు ఈ మినిస్ట్రీని ఎన్నుకొని తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా సేవకులందరూ కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త గురించి బలముగా చెప్పడము, కాబట్టి దైవత్వము గురించి చెప్పడము అది వీరికి సాధ్యమవుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనం నిన్న నేర్చుకున్న ప్రకారం చాలా విషయాలు ఉన్నాయి. ఆల్రెడీ దైవజనులు అనేక విషయాలు చెప్పారు. ఒక మాట చెబుతున్నాను, ముందు కొనసాగు. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడో మనం చూస్తున్నాం. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడట? బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. హల్లెలూయా. బండ సందులలో ఎగురున్నా అనండి గట్టిగా. ఏ పావురము? ఎవరి పావురము? చెప్పండి గట్టిగా. బండ సందులలో ఎగురుతుందట. ఏంటిది? పావురము. పావురం అనగా ఇప్పుడు ఎవరు చెప్పాలి? హల్లెలూయా. బండ ప్లస్ సందు ప్లస్ పావురం. బండ అనగా స్థిరమైనది. బండ రక్షణకు సాదృశ్యమైనది. బండ క్రీస్తును చూపిస్తుంది. సందులో అనగా ఆశ్రయము ఇచ్చేది. పావురమా సంఘానికి, విశ్వాసులకు. చెప్పలు గడ్డబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా బండ సందులలో ఎగురున పావురమా అనగా క్రీస్తు గాయాల నుండి, క్రీస్తు రక్తంలో నుంచి వచ్చినది, పుట్టినది, ఆశ్రయించినది దేవుని సంఘమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బండ సందులనగా క్రీస్తు యొక్క గాయముల నుంచి వచ్చినదే
క్రీస్తును ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, క్రీస్తులో ఎవరైతే నిలబడుతున్నారో, క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తున్నారో, క్రీస్తే రక్షణని, క్రీస్తే నిజమైన దేవుడని ఆయన దగ్గర విశ్వాసం ఉంచుతున్నారో వారు ఆ సందులలో ఆశ్రయాన్ని ఆశ్రయము పొందుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. నిర్గమాకాండము 33 అధ్యాయములో 22వ వచనంలో ఆయన మాట్లాడతాడు. బండ సందు ఏం కలుగజేస్తుంది, ఏమి ఇవ్వబోతుంది, ఏమి ఇచ్చినదో అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నారట, ఆ బండ సందులలో నిన్ను ఉంచి నేను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు అదేవిధంగా ప్రభువు యేసుక్రీస్తు ఆయనకి మహిమ మోషను అదే విధముగా దాటెళ్ళంత మట్టుగట ఆయన ఎక్కడ ఉంచాడట, బండ సందులలో ఉంచాడు. ఎక్కడ ఉంచాడు చెప్పండి గట్టిగా. దేవుని యొక్క గాయముల కింద క్రీస్తులో ఎవరైతే ఉన్నారో వారికి ఆశీర్వాదం అనేది ఉన్నది, వారికి మేలులు అనేటివి ఉన్నవి. అందుకే ఆ బండ యేసు క్రీస్తే అని పలికాడు. ఆ బండ ఎవరట చూడండి, ఆ బండను ఆశ్రయించింది ఇశ్రాయేలు సైన్యము, ఆ బండను ఆశ్రయించింది ఇశ్రాయేలు జనము. ఆ బండను ఆశ్రయించగా, ఆ బండ దగ్గరికి వెళ్ళగా, ఆ బండను కొట్టగా ఏమొచ్చాయట చెప్పండి గట్టిగా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో మొదటి 4 వచనాలను మనం ధ్యానించినప్పుడు అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట, ఈ సంగతులను మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని తెలియపరుస్తూ మోషను బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్న గొప్ప మాటలు అయి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమని మా సముద్రములో మేఘము కిందను సముద్రములో నడిచిరి అని చెప్పాడు. అది బాప్తిసానికి సాదృశ్యంగా ఇచ్చాడు. రెండవదిగా ఆత్మను బట్టి అదేవిధంగా ఒకే ఆహారమును భుజించిరని చెప్పాడు. మూడవదిగా అదేవిధంగా ఏమని చెప్పాడు, ఆత్మను బట్టి ఒక బండలోనిదే త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఎవరట, ఆది కాలం నుంచి అనాది కాలం పూర్వకాలంలో నుంచి క్రీస్తు ఉన్నాడు. ఆయన అప్పుడు బండ అయిన క్రీస్తుగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. అది దేవుడు అబ్రహాముకు కూడా మెల్కిసెదెకు రూపంలో ప్రత్యక్షమైనాడు, ప్రధాన యాజకుడిగా ప్రత్యక్షమైనాడు. అనేక విధాలుగా దేవుడు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క దైవజనునికి ప్రత్యక్షమైనట్టుగా మనము చూడగలుగుతుంటున్నాం. చెప్పాలి కూడా దగ్గర పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మంటలో నుండి మాట్లాడే మనుషులు అగ్ని పొదలో నుండి ఒక స్వరము నాకు వినబడుచున్నది. ఆ స్వరం ఎవరిది? మరి అగ్ని మాట్లాడుతుందా చెప్పండి గట్టిగా. అక్షరము ఎప్పుడు సంపుతుంది, అర్థం చేసుకుంటే బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తండ్రి అయిన వారు ఎవరట, ఇప్పుడు మనకు తెలిసిన విధముగా ఆలోచించినప్పుడు పాత నిబంధనలు యెహోవా అంటారు తెలియని వారు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అంటారు. ఇప్పుడు ఎవరు అంటారు? ఇక యెహోవా అయిపోయింది, యేసుక్రీస్తు అయిపోయింది, ఇక పరిశుద్ధాత్మ అంటే ఎంతమంది అయినారు? కానీ పాత నిబంధనలో ఆ బండ ఎవరట చెప్పండి గట్టిగా. మరి ఈయనే అదేవిధంగా క్రొత్త నిబంధనలు మాత్రం లేడు కదా, 2000 సంవత్సరాల క్రితము మాత్రమే లేడు కదా, క్రీస్తు శకములో మాత్రం లేడు, క్రీస్తు పూర్వములో. అందుకే ప్రతిదానికి క్రీస్తు క్రీస్తు క్రీస్తు. హల్లెలూయా. ఒక జననము మరణము క్రీస్తుతో, అదేగా క్రీస్తు పేరు మీదకే సాధ్యమైనది. క్రీస్తు శకము క్రీస్తు పూర్వాన్ని చెప్పలేకపోతే అదేవిధంగా వారికి చరిత్ర లేదు. చరిత్ర సృష్టించడానికి, చరిత్ర గురించి మాట్లాడుకోవడానికి క్రీస్తు అనే శబ్దము, క్రీస్తు అనే ఆయన మాట మీద, ఆయన పేరు మీదనే అది ప్రతిష్ఠిత చేయబడి ఉన్నది. చెప్పాలనుకుంటే గట్టిపడతాం. హల్లెలూయా, హల్లెలూయా.
క్రీస్తు శకం అనకుండా హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ లోకంలో ఏ మనుషుడు మాట్లాడలేడు. క్రీస్తు పేరు ఎత్తకుండా ఏమి చేయలేరు. అందుకే క్రీస్తే, ఆ క్రీస్తే యేసుగా ఈ లోకానికి నరావతారిగా మనుష్య రీతిగా మనుష్య కుమారునిగా రావడము జరిగి ఉన్నది. హల్లెలూయా. బండ సందులలో ఎగురున పావురం. అందుకే వచ్చిన క్రీస్తు రక్తములో నుండి కొనబడినదే తన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఆయన రక్తం ద్వారా కట్టబడినదే. ఈ విషయాలు ఎవరికి ఇవన్నీ దేవుడు బయలుపరిచాడు. బండను గూర్చి క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, బాగా వినండి అందరు బైబిల్ తెరిచి, ఈ వచనం దగ్గర కొంచెం మనం ఆగుకుంటా మెల్లమెల్లగా పోదాం. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడంను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుచున్నది. చప్పట్లు కొట్టి దగ్గర పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు? క్రీస్తు ఏమైనా ముఖ్యమైన అనండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ముఖ్యమైన రాయి అన్న, బండ అన్న వేరువేరా? ఒకటేనా? ఒకటే. ఇప్పుడు ఈ యొక్క మూలరాయి మీద చూడండి, మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఎవరు వేశారట? ఎవరు వేశారు? అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాది ఎవరు వేయాలి? పునాది యేసుక్రీస్తే, దాన్ని వేసేది అపోస్తులు ప్రవక్తలు మాత్రమే. చప్పలు దగ్గర పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమో అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు, ఏ పునాది? అపోస్తులు ప్రవక్తలు ఏ పునాది వేయాలి? కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏమని ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. 3 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనంలో పునాది ఎవరేసారు? ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పని శిల్పకార పునాది వేసింది పౌలు గారు అంటున్నాడు. మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా కడుతున్నవాడు అపోస్తులు ప్రవక్తలు ఏం చేయాలి? క్రీస్తు అనే పునాది వేయాలి. మాట్లాడి అందరూ చూడండి, బాగా నోరు కళ్ళు తెరిచి. పునాది ఎవరేయాలి? ఎవరేయాలి? అపోస్తులు ప్రవక్తలు. ఏ పునాది వేయాలి? ఏ పునాది వేయాలి? క్రీస్తు అనే పునాది వేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? చూడ, పునాది వేస్తే శిల్పకారుని వల్ల నేను పునాది వేస్తే మరి ఒకడు దాని మీద, ఇక్కడ ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా, అదే కట్టుతున్నవాడు ఎలా కట్టబోతున్నాడు సంఘాన్ని. నేను సంఘం ఏర్పాటు చేస్తున్నాండి, మాకు సంఘం ఉందండి, మేము కూడా నేను సేవకు వచ్చిందండి, నేను కూడా 4 ఆత్మలు ఉన్నాయి, 10 కుటుంబాలు ఉన్నాయండి. ఇదా క్రీస్తు ఎవరో తెలియదు, యేసు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. నువ్వు ఏం పునాది వేయగలుగుతావు? విశ్వాసుల జీవితం లోపట, విశ్వాసుల జీవితం లోపట పునాది చాలా ప్రాముఖ్యమైనది. పునాది లేకుండా ఎవడైతే ఇల్లు కడతారో ఉంటుందా? చెప్పండి గట్టిగా. ఏమైపోతుంది? కూలిపోతుంది.
అందుకే అపోస్తులకు ప్రవక్తలకు ఏం నేర్పించాడట? పునాది ఎలా వేయాలనో అది నేర్పించాడు. సంఘాన్ని ఎలా కట్టాలనో అది నేర్పించాడు. ఇప్పుడు అపోస్తులకు నేర్పినటువంటి, అపోస్తులు నేర్చుకున్న ఆ వాక్యంలో, ఆ బోధలో, ఆ నడిపింపులో, అలనాటి అపోస్తులు పేతురు అనే బండ మీద నా సంఘమును కడుదును అని చెప్పాడు. అపోస్తులు పునాది వేస్తున్నారు, దాన్ని మనము నేర్చుకోవాలి. పునాది యేసుక్రీస్తే. ఆ పునాది తీసిన తర్వాత ఏమేస్తాం? మరలా బండేస్తాం. బండ ఎవరు? యేసుక్రీస్తే. ఆ బండ అనగా ఇప్పుడు పునాది అయిపోయింది, బేస్మెంట్ కట్టడం అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి? ఇటుకలు కావాలి. ఇప్పుడు ఇటుకలు ఎవరు? మనమే. చప్పట్లు కూడా దగ్గర పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఏం చేయాలి? మొట్టమొదటిగా పునాది వేయాలి. క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి ఆ పునాదిలో వేయాలి. వేసిన తర్వాత కడితే అది కూలిపోకుండా స్థిరముగా ఉండబోతున్నది, స్థిరముగా ఉండబోతుంది. అందుకే వీనికి పునాది వేయడం తెలియదు, బండ ఎవరో తెలియదు, ఎలా సంఘాన్ని కట్టాలో తెలియదు. ప్రార్థన చేసినా అయిపోయింది, 4 ఆత్మలు వచ్చారు, వాక్యం చెబుతున్నా బాగుంది, వస్తున్నాం వెళుతున్నాం, అంత మట్టికే ఉన్నాయి. ఓకే, నిన్ను విమర్శించడం లేదు, కానీ నువ్వు నేర్చుకున్న అంతవరకే. ఇప్పుడు నీవేం చేయాలి? ఈ ప్రజలను క్రీస్తులో నిలబెట్టడానికి పునాది అంటే ఏందో తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ ఎవరో నువ్వు తెలుసుకోగలిగినట్లయితే సంఘాన్ని ఎలా నిర్మించాలో అది అపోస్తులకు మాత్రమే సాధ్యమైంది. హల్లెలూయా. అనేక మంది డాక్టర్లను పెట్టుకుంటారు, అనేక మంది అపోస్తులను పెట్టుకుంటారు, అనేక మంది ప్రవక్తగా విలబడుతున్నారు, కానీ పునాది ఎలా వేయబడాలో ప్రవచించేవాడు ప్రవక్త అని దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తున్నాడు కదా, అనేక విషయాలు తెలియపరుస్తున్నాడు కదా. ఇక ప్రవక్తను అయిపోయాను కదా, 4 సంఘాలను కట్టిన తర్వాత అదేవిధంగా అపోస్తలుని అయిపోయాను కదా అని బోర్డుకే పరిమితమైనారు, కానీ వాక్యం అనే బోధకు పరిమితం కాలే వీళ్ళు. దేనికి? హల్లెలూయా. అర్థమవుతుందా? పునాది ఎవరేయాలి? అపోస్తలు. అందుకే మైండ్ వాక్యం చదివి మాట్లాడాలి. యేసుక్రీస్తు ఇస్తాడా? పునాది ఎవరెత్తారు? చెప్పాలి. యేసుక్రీస్తు ఇస్తాడా? అపోస్తలు ఎత్తారా? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అపోస్తలు ఎవరు? అపోస్తలుగా పిలువబడుతున్న వారా? కాదే. మరి ఎవరు? అపోస్తలు దేవుని సంఘాన్ని గురించి, సంఘ స్థాపన గురించి, సంఘాన్ని ఎలా కట్టాలో, క్రీస్తు ఏమై ఉన్నాడో, యేసు ఏమై ఉన్నాడో, ఈ క్రీస్తు ఎవరో, యేసు ఎవరో, అనేక రకాలుగా పిలువబడుతున్న అటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎవరో తెలుసుకొని లేఖనముతో క్రీస్తు అనే పునాది అపోస్తలులు వేయాలి. హల్లెలూయా. వేసేవాడిని అప్పుడు వారిని ఏమంటారు? 4 సంఘాలు 10 సంఘాలు కట్టిన తర్వాత క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద వేస్తే వారిని అపోస్తలులు అంటారు. అది లేఖనం చెబుతుంది, ఆ మాట బైబిల్ చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బండ మీద సంఘాన్ని కట్టాలి. అందుకే ఏమంటున్నాడట చూడండి, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా. ఈరోజు ఆ జాగ్రత్తగా అనిపిస్తుందా? కనిపించట్లేదు. జాగ్రత్తగా ఆ జాగ్రత్త గురించి ఆలోచించేటప్పుడు, ఇప్పుడు చూడండి, మనం వస్త్రం వేసుకున్న తెల్లటి వస్త్రాలు ఉన్నాయి, వేసుకుంటాం. ఎంత జాగ్రత్త వేసుకుంటాం? ఎందుకు జాగ్రత్తగా వేసుకుంటాం? చెప్పండి గట్టిగా. అవి మాస్తాయి, మరకలు అంటుతాయేమో అని జాగ్రత్త పడతాం. కూర్చున్న కాడ, నిలబడే కాడ, నడిచే కాడ జాగ్రత్తగా. హల్లెలూయా. సంఘాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు కట్టడానికి వీల్లేదు, ఇష్టం వచ్చినట్టు నడిపించడానికి వీల్లేదు. అందుకే ఆ లేఖనముతోనే నడిపించాలి. అక్కడికి పోతే ఇది బోధ చేసిరని కాదు, వాక్యముని ఒప్పుకొని, వాక్యాన్ని లేకపోతే నువ్వు విమర్శించుకోవాలి.
వాక్యము ఉన్నట్టుగా అర్థం చేసుకున్నప్పుడు మనసునే మార్చుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళను వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేయ నేరడు, ఈ పునాది. చెప్పండి. హల్లెలూయా. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు అనండి గట్టిగా నోరు తెరిచి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పునాది వేస్తే క్రీస్తునే వేయాలి. సంఘము కడితే క్రీస్తుతోనే కట్టాలి. హల్లెలూయా. క్రీస్తుని గురించి బోధించి క్రీస్తులో నిలబడుతూ క్రీస్తు సత్యములో దాన్ని కట్టాలి, ఆ పునాది వేయాలని మాట్లాడుతున్నాడు. వేయబడిన తప్ప మరొక పునాదులు నువ్వు ఎన్ని వేసినా, ఇదే పునాదని చూపించినా అవన్నీ తొలగిపోతాయి. ఏమైపోతాయట? చెప్పండి గట్టిగా. అందుకే కాబట్టి పునాది యేసుక్రీస్తు, ఆ బండ యేసుక్రీస్తు. అపోస్తులు పునాది వేస్తున్నారు అనండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. చెప్పండి ఇంకా గట్టిగా నోరు చెప్పండి గట్టిగా. ఎవరి కొరకు? ఆయన సంఘము కొరకు. ఆయన సంఘాన్ని కట్టడానికి బలమైన పునాది. కొంచెం లోతు ఎక్కువ దావు, కొంచెం గట్టిగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఆగుతుంది. ఎందుకు? వరదలతో కొట్టుకోపో, సమస్యలతో కొట్టుకోపో. అంటే క్రీస్తుని గురించి లోతుగా ఎవరైతే విశ్వాసం ఉంచి తెలుసుకుంటున్నారో, ఆయనది విశ్వాసం ఉంచుతున్నారో, వారు శ్రమలన్నీ వచ్చినా ఏమాత్రం తొలగిపోరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పునాది 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 యేసుక్రీస్తు. అందుకే ఈ పునాది గురించి ఆయన అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. ఆయనకు ధర్మశాస్త్ర గ్రంథం అంతా తెలుసు. హల్లెలూయా. ఆయన చక్కగా వివరించగలడు, చక్కగా చెప్పగలడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆయనకు ప్రత్యక్షమైన దర్శించాడో అప్పుడు మాత్రమే యేసు క్రీస్తు అంటే ఎవరో అనేది అర్థమైపోయింది. చెప్పని కనబడతాం. హల్లెలూయా. ఈ రోజు నేటి క్రైస్తవ్యాన్ని సేవకులను కూడా దేవుడు ఎప్పుడైతే దర్శిస్తాడో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఈ రోజు ఏ విధంగా దర్శిస్తున్నాడంటే ఆయన లేఖన భాగము చేత, వాక్యము చేత అందరి దర్శిస్తున్నాడు. చెప్పలు కూడా దగ్గర పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు ఎవరు చెప్పలే, చెప్పే ధైర్యం ఎవరికి లేదు. చెప్పే ధైర్యము ఎవరికి లేదు. కాబట్టి ఆయనకు ప్రభువే చెప్పాడు. ఈరోజు దేవునికి వాక్యము మనతో మాట్లాడుతున్నది. హల్లెలూయా. అందుకే అపోస్తలులు సంఘాన్ని కట్టారు. ఏ విధంగానట? యేసే క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయని, యేసు క్రీస్తే పునాది తప్ప, ఆ పునాది తప్ప మరొక పునాది వేయ నేరడు, వేయకూడదు కూడా అని మాట్లాడుతున్నారు. ఇంకేమంటున్నాడట మరి? ఇప్పుడు పునాది యెహోవా అని, పునాది పరలోకపు తల్లని, పునాది ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్న జీవితాలు ఇప్పుడు ఏమైపోవాలి? కూలిపోతాయా, నిలబడతాయా? చెప్పండి గట్టిగా. కూలిపోతుంటాయి. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు ఆయన, చూడండి ఏమంటున్నాడట? చూడండి, ఈ పునాది మీదనట ఏంటట? పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటిని కట్టినడలా వాని వాని పని కనబడును. చూడండి, కడుతున్నవాడట బంగారంతో కడుతున్నాడు. కొంతమంది బంగారంతో కడుతున్నారు, కొంతమంది వెండితో కడుతున్నారు, కొంతమంది వెలగల రాళ్లతో కడుతున్నారు, కొంతమంది కర్రతో కడుతున్నారు, కొంతమంది గడ్డితో కడుతున్నారు, కొంతమంది కొయ్య కాళ్ళతో కడుతున్నారు. మరి ఇప్పుడు ఈ కడుతున్న వాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడట? వాని వాని పని కనబడును, ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని అగ్నియే పరీక్షించును. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వెండి ఉంది, బంగారం, వెండి, వెలగల రాళ్ళున్నాయి. ఇప్పుడు అగ్ని చేత కాలిపోయేది కర్ర, గడ్డి, కొయ్యకాలు. హల్లెలూయా,
హల్లెలూయా. సంఘాన్ని మేము దేవుడు మాకిచ్చిన ప్రత్యక్షతను బట్టి బంగారముతో కడుతున్నాం. హల్లెలూయా. ఏంటిది బంగారము? ప్రభు అయిన యేసుక్రీస్తే. చెప్పాలి కూడా ఇంకటి పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అగ్నితో పరీక్షించినప్పుడు క్రీస్తే చెప్పండి. మీరు అందరు ఇప్పుడు ఏం చెప్తారంటే, మనం అందరం కాలం చేసిన తర్వాత నీకు ఏమని చెప్పిండు, ఎవరేమని చెప్పిన అడిగినప్పుడు ఏమంటారు మీరు? అవునయ్యా పలానా రోజు అయ్యగారులు అందరూ వచ్చి అపోస్తలుల పాఠశాలలు పెట్టి క్రీస్తే యేసు అని, ఆయన నిజమైన దేవుడని, ఆయన ఒక్కడే అని చెప్పారయ్యా. కానీ నేను ఒప్పుకుంటే నేను ఎక్కడ వీళ్ళందరి ముందర నా ప్రెస్టేజ్ వెళ్ళిపోతుందో అని నేను ఒప్పుకోలేదయ్యా అని. ఎప్పుడు ఒప్పుకుంటారు వీళ్ళు? వాక్యాన్ని బట్టి నిర్ణయం మార్చకపోతే సచ్చినాక నువ్వు చెప్ప కదా. హల్లెలూయా. రంచద పైకి తను గట్టిగా హల్లెలూయా. బంగార గొలుసుంది అనండి. బీరువాల దాచిపెట్టుకుంటే మేలా, మెడలేసుకుంటే మేలా కదా? దాచిపెట్టుకోవడానికి ఇచ్చిండా గొలుసు, మెడలేసుకోవడానికా? చెప్పండి గట్టిగా. అబ్బో ఎవరైనా ఎత్తుకపోతారా అని బీరువాల దాచిపెట్టుకుందట. ఎక్కడ దాచిపెట్టుకుందట? ఆ లాకర్లో పెట్టి తాళం వేసిందట. మరి ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? బంగారం ఇచ్చింది ఎందుకు? వేసుకోవాలి, లేదంటే అవసరం లేదు కదా. అనుభవించడానికే కదా, సంతోషించడానికే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బో అని బీరువాలో ఏ విధంగా బంగారం దాచిపెట్టి ఏమీ లేని దాని లెక్క తిరుగుతున్నారో, ఈ క్రీస్తు మర్మము కూడా అలానే దాచిపెట్టి ఏమీ లేని యెహోవా సాక్షులాగా తిరుగుతున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైందా కాలేదా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తుని గురించి చెప్తే ఆశ్చర్యం ఏంటంటే, క్రీస్తుని గురించి చెప్తే దేవుని సంఘాలే, క్రీస్తు మేము దేవుని బిడ్డలమే అని క్రైస్తవులే మనల్ని రానియరు వారి ఇళ్ళకు. అదేంటంటే అది అదే బాయిలా ఉన్న కప్పకేం తెలుసు? బాయే తెలుసు. కప్ప కొంచెం బాయ్ ఎక్కితే అబ్బా ఇంత పెద్దదా ఆ ప్రపంచం అంటది అది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు యేసుక్రీస్తు నామం వాళ్ళు ఏమంటారు? మనల్ని యేసునామం వాళ్ళు అంటారు. యేసునామం బట్టే కదా ప్రపంచాన్ని గడగడ ఆడించాడు. యేసునామం చెప్తేనే కదా అనేక దయ్యాలు, దుష్ట శక్తులు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి సురాముక్కోటి శక్తులే కానీ, మనుషులైనా ఏ శక్తులు గడగడ ఆడించింది ఏ నామమునా? మరి యేసునామం అంత చక్కగా మనకు బోర్డు పెడుతున్నారు. మనం సంతోషించాలి. గట్టిగా చెప్పలేదు మేము అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని యేసును అంగీకరించిన వాడు మనల్ని ఆహ్వానిస్తాడు. అందరూ మన గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు యేసునామం వాళ్ళు యేసునామంలో బాప్తిసం తీసుకుంటారు. హల్లెలూయా. పునాది యేసుక్రీస్తు అయితే ఆయన పేరట యేసునామంలోనే సర్వము గడగడలాడుతుంటే, యేసు అని పేరెత్తకుండా దేనైనా బంధించగలమా? ఏదన్నా పొందుకోగలమా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రార్థన ప్రారంభంలో కానీ, ప్రార్థన ముగింపులో కానీ ఏం వాడతాము? యేసునే వాడతాం కదా. హల్లెలూయా. రోగం పోవాలంటే ఏమని చెప్తాము? జబ్బు పోవాలంటే ఏమని చెప్తాము? ప్రభు నాకు కారు కావాలంటే ఏమని చెప్తాము? మంచి ఇల్లు కావాలంటే ఏమని చెప్తాము? మంచి ఆరోగ్యం అంటే ఏమని చెప్తాము? చెప్పండి గట్టిగా. దయ్యం యేసునా దయ్యమా వెళ్ళిపోమంటే ఏమని చెప్తాము? ఉత్తగా అంటావు దయ్యమా వెళ్ళిపోవని, అది నిన్ను కొడుతుంది. హల్లెలూయా. మరి ఇన్నిటికి యేసునామంటే పౌలుకు అపోస్తులకు తెలువకనే ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అనే ప్రత్యక్షత దేవుడు దర్శించిన కొలదిగా లోతుగా అర్థమవుతుంది. ఈ వాక్యం ఈ రోజు చెప్తే ఇంతగా ఉంది. ఇదే వాక్యము మరొక రోజు ధ్యానిస్తే ఇంకా లోతుగా వెళుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం తెలుసుకోవాలి,
తెలుసుకున్న దాన్ని బట్టి మనం జీవించాలి, ప్రవర్తించాలి, ముందుకు కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. అపోస్తలుల 2:38 వచనంలో కానీ, అపోస్తలుల 17-19 అధ్యాయంలో కానీ ఏమని చెప్పాడట? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము, చెప్పండి గట్టిగా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు నామములో పొందుమని అంటే పునాది ఆయనే కాబట్టి. ఎవరు? చెప్పండి గట్టిగా. అందుకే ఏది వాడినా ఏది చేసినా ఏం చేయాలంట? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామం యొక్క అనేటోళ్ళు బాల శిక్షణలో ఉన్నారు. ఎక్కడ బాల శిక్షణ అంటే ఏంటిది? నర్సరీలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అక్కడ ఆ అని చదువుతాము. ఆ అంటే అమ్మ అని నర్సరీ కొంచెం అలా వస్తానే కదా అమ్మ అనే సెకండ్ వర్డ్ వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంటే ఈయే నేర్చుకున్నాడు. ఈ అంటే ఇల్లు అని నేర్చుకోవాలని ఏం చేయాలి? ఇంకా కొంచెం ఎక్కువగా చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు ఆ అంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అంటే అంతే. ఆ ఈ అన్నట్టే ఉన్నది. హల్లెలూయా. అయితే ఈ మూడు, ఆ అంటే అమ్మ అని, ఈ అంటే ఇల్లు అని, ఊ అంటే ఉయ్యాల లేదా ఉడుతా అని ఎవరికి తెలుసు? వచ్చిన వారికి, రాని వారికి. ఇప్పుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామం యొక్క కలిపిన ఒక నామం ఉంది, ఏకైక నామము. ఏ నామము? యేసు నామం. చప్పరవృద్ధి కింద పెడతా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ యేసు నామములో మనం నిలబడుతున్నాం. అందుకే దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ఆ యొక్క బాప్తిజం పొందిన తర్వాత 300 సంవత్సరంన్నర 450 రోజులు దేవుడు ఉపవాసం ఉండే కృపను, ధన్యతను, సంఘాన్ని కట్టుకునే విధముగా, అదేవిధంగా అనేక బలమైన పరిచర్య చేసే విధంగా దేవుడు గొప్ప బలమును దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ నామం ఎప్పుడైతే బహుబలంగా పనిచేస్తున్నదో, మరి చూడండి చాలా మంది ఏమంటున్నారు? అందుకే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ, మరి అదే విధముగా ఇప్పుడు నిన్న దేవునికి మాటలు విన్న తర్వాత ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుకొందురు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అది యేసు నామములో బాప్తిసం పొందుకోకుండా అని కొంతమంది అంటున్నారు. పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు కదా, ప్రవచిస్తున్నాం కదా. అవును, పరిశుద్ధ పెంతెకోస్తు దినమున కేవలం దేవుని ఆరాధించేవారు మాత్రమే కాదు, అనేకులు ఉన్నారు అక్కడ. ఇక్కడ కూడా అన్యుడు వచ్చినా కూడా వాడు దర్శించబడతాడు, దేవుని శక్తిని పొందుకుంటాడు. హల్లెలూయా. ఆరాధిస్తున్నప్పుడు దేవుని శక్తి, మహిమ దిగి వచ్చినప్పుడు ఉన్నవారిని అందరినీ తాకుతుంది. ఉన్నవారందరినీ తాకుతుంది. అప్పుడు అన్నిటితో సహా బాప్తిసము తీసుకొని వాడు కూడా ఏం చేస్తాడంటే, నేను ఇలా దర్శించబడ్డాను, నాకు ఇలా కలిగి ఉన్నది, ఇది పొందుకొని ఉన్నాను అని వాడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. అంటే ఎప్పుడైతే ప్రార్థించే గుంపులో, ఆరాధించే గుంపులో ఉంటారో అది జరగబోతున్నది. చెప్పాలి కూడా గెడపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బాప్తిసముతో ముడిగట్టకూడదు. చాలా మంది అంటే ఈయన మేము కూడా మాట్లాడుతున్నాం కదా అనుకుంటారు కదా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎరగకనే అనేక మంది చెడిపోతున్నటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు ఎంతో మంది ఉన్నారు. పాపము చేసేవాని చేతితోనే, దుష్టక్రియలు చేసేవాని చేతితోనే, ఒక త్రాగుబోతుతో, ఒక దొంగతో, ఒక వ్యభిచారితో, ఒక అబద్ధికునితో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని లక్షణాలు కలిగిన వానితో నీవు బాప్తిసము తీసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఏంటిది మరలా చెప్పండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అనుకుంటా ఏమని మాట్లాడుతుంటాడు చూడండి. ఆయన మాట్లాడుతుంటున్న మాట, దేవుని రాజ్యాన్ని
20వ వచనంలో నుంచి ధ్యానించినప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంటది. 21వ వచనం చదవండి చివరిగా. దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేరని మీతో స్పష్టముగా చెప్పుతూ బాగా, అది మీది లక్షణాలు. ఏ లక్షణాలట అని అంటున్నాడు. శరీరకార్య స్పష్టమైన అవే జారత్వం, అపవిత్రత, కామకత, విగ్రహాన్ని, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మిత్తతులు, అల్లరితో కూడిన డిస్కో డాన్సులు, ఆటలు పాటలు మొదలైన వీటన్నిటిని గురించి హల్లెలూయా. అందుకే ఇవన్నీ మానుకొని దేవుని కొరకు, మా కొరకు, మీ కొరకు దేంట్లో తలదూర్చకుండా దేవుని రాజ్యాన్ని కట్టడానికి ముందుకు ఉన్న ఆ అపోస్తులు దైవజనుల ద్వారా మీరు బాప్తిసము తీసుకోవడం చాలా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం బాగా అందరు నా వైపు చూడండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని, దేవునికి రాజ్యం స్వతంత్రించుకోలేని వాణి హస్తము కింద ఉంటే ఏమి ప్రయోజనం ఉందా? అందుకే సేవకుడు పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థతగా, మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట దినదినము పరీక్షించుకొని తన జీవితాన్ని తను కట్టుకోగలిగితే పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతిలో కాపాడుకుంటూ త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, దొంగగా, అబద్ధికునిగా, వ్యభిచారునిగా మారకుండా ఉండగలిగితే ఆ సేవకునికి, ఆ సంఘానికి క్షేమము. చెప్పాలి కూడా ఇంకెంత పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పైకి నటించేవారు ఎంతో మంది, చాలా మంది, ఎంతో కొంతమందిని, అందరు నానట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తెల్ల బట్టలు ఎంతో పరిశుద్ధతకు సాదృశ్యమై ఉన్నవి. ఆ తెలుపు వెనుక నలుపు చాలా కనిపిస్తుంది చాలా మంది జీవితాలలో. వస్త్రాలు తెల్లగా, పర్సనాలిటీ తెల్లగా, పెద్దగా, పై రూపాన్ని లక్ష్య పెట్టి కదా. మనం ఏమనుకున్నా, హైట్ తక్కువ ఉంటే ఈయన చిన్న పాస్లో, హైట్ ఎక్కువ ఉంటే చెప్పండి. సమయాలు కూడా అనుకోలే, ఇతనే కావచ్చు అభిషేకించమని చెప్పింది అని సమయాలు అనుకున్నాడు. వెంటనే చేశాడు, ఆయనని కాదు నువ్వు అభిషేకించదు, ఆయనదు ఎలియాబునే కానీ, అభినాదాబునే కానీ, వీరందరూ వీరు కాదు నేను ఎన్నుకున్నది. నేను పై రూపాన్ని చూడ, ఎత్తుగా ఉన్నాడ, బలంగా, బలిష్టంగా, చక్కగా ఉన్నాడట. హల్లెలూయా. ఓహో, కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడట. కాదు, సమయాలు ఆగుమన్నాడు. నేను కోరుకున్నా వారు కాదు, నేను చెప్పాక ఎవరిని అభిషేకించద్దు అని ఆయన రాబోతున్న దావీదును బట్టి, ఆ దావీదు ఎవరి కన్నులకు కనిపించలే, యేసయ్య కన్నులకు కనిపించాడు. చెప్పాలి ఇంకెడబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతతో పరిశుద్ధ కలిగి జీవించాడు. దేవుని ఎందు స్తుతి చెల్లిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, నమ్మకత్వం కలిగి ఆయన దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి అతన్ని దీవించి అభిషేకించడం జరిగింది. హల్లెలూయా. అందుకే పై రూపాన్ని చూసి మనం మోసపోకూడదు. వాక్యాన్ని బట్టి ఏం చేయాలన్నట చెప్పండి గట్టిగా, నోట్ తెచ్చి. వాక్యము మన హృదయ అంతరంగంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అందుకే పునాది అపోస్తులు వేయబోతున్నారు, చక్కగా కడుతున్నవాడు. అందుకే మీరు చాలా మంది చూడండి, ఇష్టం వచ్చినట్టు సంఘాలు నడిపిస్తారు. ఇష్టం వచ్చినట్టు ఏమైతుందిలే, ఇట్లా ఎత్తనే నడిపించా, అంత అవసరమా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒక క్రమం ఉండదు. సంఘం అంటే ఒక క్రమం ఉంది. సువార్తకు వెళ్ళాలని ఒక క్రమం ఉంది. శిష్యునిగా తయారు కావాలని ఒక క్రమం ఉన్నది. హల్లెలూయా. సంఘ స్థాపన చేయాలని ఒక క్రమం ఉన్నది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి వీలు లేదు. హల్లెలూయా. అపోస్తలులు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పరిశుద్ధాత్మ శక్తి చేతులతో పరిశుద్ధాత్మ శక్తి వారికి దిగిరాగా వారు ప్రార్థించి అభిషేకించి ఆశీర్వదించి వారిని ఏం చేసిన సువార్త ప్రకటించడానికి పంపారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనేక మంది ఎవరికి వారే వెళ్ళిపోతున్నారు. మాకు నాయకులు ఎవరు లేరండి, మేమే
ఏమంటున్నారు చాలామంది? ఇష్టం వచ్చిన బోధలో మనం వెళ్ళకూడదు. హల్లెలూయా! ఏదో అంశాన్ని, తెలియని విషయాన్ని ప్రకటించగానే కాదు, వాక్యాన్ని స్వీకరించాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన మాట్లాడుతున్న, అందుకే ఆయన చెబుతున్న చాలా విషయం. ఆయన గాయములలో నుండి కలిగినది సంఘం. బండ సందులలో ఎగురున్న పావురమా, మన స్వరము వినాలని, మన స్వరము మధురం అంటున్నాడు. నీ స్వరం ఎంతో సంతోషం అంటున్నాడు ఆయన. హల్లెలూయా! మన సంఘాన్ని యొక్క స్వరము చాలా మధురముగా ఉండాలి. హల్లెలూయా! ఎలా ఉండాలి? ఎంతో ఆనందంగా ఉండాలి. ఆయన సంతోషపెట్టే విధంగా మన మాటలు ఉండాలి. ఆయన సంతోషపెట్టే విధంగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే దేవుని సంగమా, మన లేఖనాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. దేన్ని బట్టి? ఇంత లేఖనం చెప్పినాక మళ్ళీ బయటకి గుయాంగ్ గుయాంగ్ జొర్రిగా ఏం చెప్తుందట? జొర్రిగా ఏమంటుందట? ఏమంటుంది? జొర్రిగా. నువ్వు బయటకు కాదు, వాక్యంతో గుయాంగ్ గుయాంగ్. హల్లెలూయా! విశ్వాసులు గుయాంగ్ గుయాం అంటే దేవునికి కోపం వస్తుందట. మియామియాం కాదు. ఏంటిది? చెప్పండి గట్టి, నోరు తెచ్చి. దేవునికి కోపం వచ్చింది రాలేదా? చెప్పండి గట్టిగా. ఆ 10వ అధ్యాయంలో, కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ 4 మొదటి 4, 5, 6 వచనాలు చదివినప్పుడు అందులో కొంతమంది దేవునికి ఇష్టముగా లేకపోయి ఉండి కొంతమంది ఏం చేశారు? సనిగిరట. సనిగిన వారు సంహారకుని చేత ఏమేరట? సంహరింపబడ్డారు. సనిగిన వాళ్ళు అందరూ సంహరించబడ్డారు. వారికి చావే గతి. ఎవరికి అనాలి గట్టిగా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. సనిగద్దు, అడగాలి. ఏంటి? అడగడం మంచిది, కానీ సనిగద్దు అనాలి. గట్టి నోరు తెచ్చి గట్టిగా అనాలి. 32 పనులు ఉన్నాయా? 16 పనులు ఉన్నాయా? 18 పనులు ఉన్నాయా? 20 పనులు ఉన్నాయా? 4 ఉన్నదా? కట్ అయిందా? పెదవులు మంచిగా ఉన్నాయా? కట్ అయినాయా? ఈ చలికాలం కూడా కాదు కదా, చలి ఇంకా రాలేదా? కూసున్న నోళ్ళు బలహీనమైతాయా? మాట్లాడిన నోళ్ళు బలహీనమైతాయా? మరి మాట్లాడుతున్న మా నోరు ఇంత గట్టిగా మాట్లాడితే సప్పగా ఉన్న మీ నోరు ఎంత గట్టిగా మాట్లాడాలి? అవునా కదా? చెప్పండి గట్టి నోరు తెచ్చి. సనుగుతివి అంటే నీకుంది అసలైన ఆట, నీకు ముహూర్తం ఉంది. ఏముంది? చెప్పండి గట్టిగా. సనగద్దు, దేవుని విషయంలో సనగద్దు, అడగాలి అనండి గట్టిగా. అడగాలి, అడిగి నేర్చుకోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! నేర్చుకున్నవాడు ఏమని ప్రార్థన చేసుకొని దేవుని లేఖనము ఏదైతే చెప్పుతుందో దానికి నేను తల వంచుతానయ్యా, చెప్పండి అయ్యా అని రాగలిగితే, వాక్యం ఏదైతే బోధిస్తుందో మనుషుని, అయ్యగారే కానీ అమ్మగారే కానీ సువార్త వారి నోటి మాటను బట్టి కాక వాక్యాన్ని ఎత్తి చూపించినప్పుడు దానికి మనము తల వంచుదుము గాక. హల్లెలూయా! ఇప్పుడు కొంతమంది చూస్తారు, వాక్యానికి మీరు తల వంచమన్నది కదా అయ్యగారు, గొర్రె పిల్లనే ఏం మోసుకుపోయింది లోక, మరి గొర్రె పిల్లని అందరు పెట్టుకుని మొక్కుదామా? అదేంటి మరా అంటే వివేచనతో మనం ఏం చేయాలన్నట? వాక్యాన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా! ఏం చేయాలి? అర్థము చేసుకోవాలి. ఆలోచన శక్తి పెరగాలి. ఎడ్డి కాలం కాదు ఇది, గుడ్డి కాలం కాదు ఇది. ఏంటి? ఏ కాలం ఇది? దేవుని యొక్క సత్యాన్ని పరిశోధించి తెలుసుకొని పాటించే కాలం. చప్పట్లు కూడా దగ్గర పెడతాం. హల్లెలూయా! హల్లెలూయా! చదువు రానప్పుడు ఎన్ని చెప్తే అన్ని విన్నాం. ఇప్పుడు చదువు వచ్చింది కదా, బైబిల్ చదవాలి. చదివినంత మాత్రం అర్థమైందంటే కాదు. మోకరించి ప్రార్థన చేయి. మోకరించినంత మాత్రాన్ని అర్థమవుతుంది కాదు. ప్రవర్తన మానుకొని ప్రార్థన చేయి. నీ బ్యాడ్ హ్యాబిట్స్ తొలగించుకొని ప్రార్థన చేయి. అలా చేసినంత మాత్రాన కాదు, అవన్నీ తొలగించుకొని క్షమాపణ అడిగి ప్రభు కన్నీళ్ళు విడిచి రోధించి ఒక తపస్సు
దేవుని దగ్గర ఆయన శోధించుకోవాలి, పొందుకోవాలనే ఆలోచన కలిగి ఆయనకు సమయాన్ని కేటాయించి ఆ గదిలోనికి వెళుతావో ఆ గదిలో నా యేసయ్య ప్రత్యక్షం కాబోతున్నాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు నిజమైన బాప్తిసము, నిజమైన దేవుడు, నిజమైన సత్యము, నిజమైన సంఘము, నిజమైన బోధ, పునాది, ఇవన్నీ వీటి గురించి ఆయన చెబుతున్నమాట. ఇవన్నీ ఏ పేరు మీద ఆధారపడి ఉన్నవి? ఎవరి మీద ఆధారపడి ఉన్నవి? క్రీస్తైన యేసు, ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. 100 సార్లు ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం అని చెప్పు, వెంటనే నీకు విడుదల కాబోతుంది. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయి ఈరోజు. 100 సార్లు ప్రభు అయినకి ఏం అడగకు. నువ్వే స్థితిలో ఉన్నావో, దేని నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో, ఒక 100 సార్ల ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే జయం అని చెప్పు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో ఏముంది? విజయం ఉంది. చెప్పాలి గట్టిపడతాం. హల్లెలూయా. అది పలుకుతున్న నీకే అంత విజయము కలిగితే, అది అనుభవిస్తూ స్వీకరించినట్లయితే, బిర్యానీ వాసన చూడంగానే కడుపు నిండినట్టయితుంది. అని కడుపు నిండుతుందా? ఇక నిండినట్టు అయింది. అబ్బా కడుపు నిండినట్టు అయింది, కానీ నిండలే. హల్లెలూయా. ఇది సువాసనగా, ఇది హోమముగా, ఇది పరిమళ వాసనగా మీకు అందించబడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని తినాలి. ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. ఏం చేయాలంట? తినాలి. వాహ్ సూపర్, బాగుందంట. కుదరదు. తింటే బలం వస్తుందా? సూపర్ అంటే బలం వస్తుందా? చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆ ప్లేట్ వాసన మంచిగా ఉంది కానీ వినటానికి, ప్లేట్ని చూసిన తర్వాత ఏం చేస్తా, ఆ చికెన్ తినాలని ఆశ రాలేకపోతే, కొంతమంది మటన్ తినే ఆశ, మంచి ఆహారం, ఇది బలమిచ్చే ఆహారం అని తెలిసి కూడా తినడం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు చేయకపోతే తినరు. ఇంట్లో, మన ఇంట్లో ఎట్లుంటది? ఎంత మంచిగా నన్ను పెట్టు, వాళ్ళు మొహం మాడితే, వాళ్ళు నచ్చకపోతే తింటరా? తినరు. హల్లెలూయా, హల్లెలూయా. అరే అది నీకు ఇష్టమైనది కాకుండా అది మంచి ఆహారం రా నాన్న తినరా అంటే తింటాడా? ఒకవేళ వండిన వాని వంట చూసి, రుచి చూసి నా తర్వాత అప్పుడు తినగలుగుతాడంటే తింటా. రుచి చూడక ముందే నాకు వద్దు అనే ఆలోచనలకు మనకు రావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంగమా, ఒక మెతుకు ఒక వచనం, రెండో మెతుకు రెండో వచనం, మూడో మెతుకు, ఇలా అనేక వాక్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సమకూర్చుకుంటే అది అన్ని మెతుకులు కలిసి ఆహారం ఎట్లయితుందో ఈ వాక్యాలు జీవ ఆహారం కాబోతుంది. హల్లెలూయా. వీటిని మనం నమ్మి విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏం చేయాలి? బాప్తిసము పొందాలి. కొందరు పెళ్లి బాప్తిసం తీసుకుంటారు. నడరా టైం రేపే 3 వారాలు కూడా పెళ్లి లేదు. బాప్తిసం అయ్యగారు ఏమంటాడు? బాప్తిసం ఏంది, నేను పెళ్లి చెయ్యా. ఎందుకంటే రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటేమో దేవుడితో ఇబ్బంది, రెండోది లోకంతో ఇబ్బంది. బాప్తిసం ఇవ్వకుండా పెళ్లి చేస్తే వీడి క్రైస్తవుడు నిర్ధారణ ఎక్కడ ఉంది? లోకానికి ఏం కావాలి? నిర్ధారణ కావాలి. అంటే సర్టిఫికెట్ అనేది ఏంటిది? ఏ సర్టిఫికెట్? బాప్తిసం సర్టిఫికెట్ కావాలి. అప్పుడు ఎంతమంది మాట్లాడేది ఏంది ఆహా అని అది అవసరం. మరి దేవునికి ఏం అవసరమో ఈ ప్రజలు ఎట్లా చేసినా నమ్మి సరే అంటారు, ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. మరి దేవుడు ఏం చూస్తాడు? ఇప్పుడు మారుమనసు పొందలే, పశ్చాత్తపడలే. అమ్మాయి అబ్బాయి కోసం బాప్తిసం తీసుకుంటుంది, అబ్బాయి అమ్మాయి కోసం బాప్తిసం తీసుకుంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం బాప్తిసం తీసుకున్నారు ఎవరండి? ఎవరెవరి కోసం తీసుకున్నారు? ఇప్పుడు చెప్పాలి, చెప్పండి గట్టిగా. అమ్మాయేమో
ఇక్కడ ఆనంద్ ఉన్నాడు, వంట చేస్తున్నాడు చక్కగా. నేను పెళ్లి చేసుకుంటా అయ్యగారు, నాకు పెళ్లి చేయాలన్నాడు. మారు మనసు పొందితే తప్ప నీకు పిల్లనియమని చెప్పినాం. ఎందుకంటే ఉన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమ్మాయి కావాలంటే నువ్వేం చేయాలి? దేవుని నమ్ముకోవాలి. సరే నమ్ముకొని ఇష్టపడితే నాకు ఇచ్చేరానండి. 6 నెలలు మేము చూడాలి నిన్ను. ఎన్ని నెలలు? వీళ్ళకి ఎంత ఇబ్బంది అనిపించిందో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఎంత ఇబ్బంది అయిందో. హల్లెలూయా. ఏమి నాకు తెలియదు, దేవుడు నాతో మాట్లాడుతున్నా, నేను మాట్లాడినా. ఎన్ని నెలలు? 6 నెలలు నువ్వు గుడికి వచ్చుకుంటూ వెళితే అన్ని అలవాట్లు మానుకొని ఉండగలిగితేనే నీకు అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం. మొట్టమొదటి ఏం చేసిండు? ఇక అమ్మాయి మీద ప్రేమ కొద్ది గుడికి వచ్చింది. అంటే మేనోళ్ళే ఇష్టమైంది కదా, దేవుడు ఇష్టం లేదు వీళ్ళకు. మన ముందు అక్కడ హల్లెలూయా, దేవుడు ఇష్టం లేదా? దేవుడి ఈ అక్క అయితేంది, అల్లుడైతే దేవుని ఇష్టం, దేవుడు అంటే ఇష్టం లేని ఇంట్లోకి ఇచ్చి నా బిడ్డను ఏడ చంపుకోవాలని ఆయన భయం పుచ్చుకుంది. ఇక హల్లెలూయా. ఆయనకేం తెలుసు? ఎన్ని మంత్రాలు చేసిన, ఎన్ని చేసిన, ఎన్ని తాయిదులు కట్టిన నా బిడ్డ బతకదని ఆయనకు తెలుసు. ఎందుకంటే మంత్రాలు చేసినోడే, తంత్రాలు కట్టినోడే, యంత్రాలు కట్టినోడే. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. యంత్రం సంగతి తెలుసు, మంత్రం సంగతి తెలుసు, దించిపోసు తెలుసు, ఎత్తిపోసు తెలుసు, బలిచ్చు తెలుసు, బలి తీసుకుంటూ తెలుసు. ఇవన్నీ తెలుసు కాబట్టి యేసే బ్రతికిస్తాడు అనే సంగతి ఆయనకు స్పష్టంగా అర్థమైంది. నా బిడ్డ నన్నుకి ఇయ్యాలంటే వాళ్ళు మారని తిస్తే నా బిడ్డ బతకదని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక హల్లెలూయా. అప్పుడు ఆయన కూడా పరిశోధించి తెలుసుకొని మెల్లగా రక్షణలోనికి వచ్చి 6 నెలల తర్వాత చూసి ఈ 6 నెలలకు బాప్తిసం ఇచ్చి అప్పుడు మంచిగా చక్కగా ఎప్పుడైంది? కరోనా టైంలో పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు లేకుండా, అందుకే అమ్మాయి కోసమో అబ్బాయి కోసమో బాప్తిసం తీసుకోవడం కాదు. ఎవరి కోసం తీసుకోవాలి? నీ పాప క్షమాపణ నిమిత్తం, నీ తప్పును ఒప్పుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకొని, హల్లెలూయా, వారు బాప్తిసం తీసుకో. ఒకవేళ నువ్వు పెళ్లి బాప్తిసం తీసుకుంటే అది చెల్లదు, జైలుగరింపు బాప్తిసం తీసుకున్న అది చెల్లదు, లేఖనంలో లేని ఏ బాప్తిసం తీసుకున్న అది చెల్లుతుందా? చెల్లదా? మరి ఎట్లా తీసుకుంటే చెల్లుతుంది? మాట్లాడండి గట్టిగా. నేను అనిపిస్తున్నా మీరు అంటున్నారా? నేను అనిపిస్తున్నానా మీరు అంటున్నారా? నేను అనిపిస్తున్నానా మీరు అంటున్నారా? ఎట్లా అంటున్నారు? బైబిల్లో రాసి ఉంది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామము మాత్రమే అది ఆమోదించబడ్డది, గుర్తించబడ్డది. అదే నిజమైన బాప్తిసము. దీన్ని అయ్యగారు రాయాలి, అమ్మగారు రాయాలి, ప్రవక్తలు ఎవరు రాశారు? దేవుడే తన ప్రవక్తల చేత రచించాడు. చెప్పలేదు ఇంకెంటి అర్థం? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైనట్టే బ్రతకాలి. ఇప్పుడు ఇలా కొంతమంది కూర్చున్నారు, కొంతమందికి అర్థం కాదు. వాళ్ళ మాటలు మీరు వినొద్దు. ఎవరి మాట వినాలి? వాక్యానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్న వారి మాటలే మనం వినాలి. లోకానికి సపోర్టా, వాక్యానికి సపోర్టా? చెప్పండి గట్టిగా. మీరేంటి సపోర్ట్ చేస్తారు? నిజమేనా? అబద్ధం? నిజమే. హల్లెలూయా, రైట్. మనము ఇన్న మాటలు బట్టి గత 3 రోజుల నుంచి క్రీస్తుని గురించి తెలుసుకొని క్రీస్తులో మనం జీవించి క్రీస్తు అనే సంఘంలో మనం నిలబడగలిగితే మన పునాది ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంది. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసము తీసుకోలేకపోతే, హల్లెలూయా, అయితే పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తుందంటే వాక్యాన్ని ఒప్పిస్తున్నట్లుగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయించాడు. ఆ మాట ఒకసారి చదివి నేను ముగిస్తా. యోహాను సువార్త 16వ అధ్యాయం త్వరగా. ఎవరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు అంటే 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమంటున్నాడట? 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. చప్పట్లు కూడా గట్టి అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వచ్చి?
నేను వెళ్ళిపోతే మీకు క్షేమము, మీకు ప్రయోజనము. నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనము లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీ ఎదుగు రాబోతున్న ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవాది దేవుడు అయి ఉన్నాడు. చప్పట్లు కూడా దగ్గరికి పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని ఒప్పింపజేస్తాడు, వాక్యాన్ని ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడు? దురాత్మ అంటది ఒప్పుకోకు ఒప్పుకోకు ఒప్పుకోకు, ఇన్నోళ్ళు ఉన్నది అంత వట్టిదేనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడినట్లయితే పరిశుద్ధాత్మ చేతను ప్రేరేపించబడి వాక్యమైన లేఖనాన్ని గమనించి గ్రహించి ఆయన గాయముల నుండే నాకు క్షేమం ఉంది, రక్షణ ఉంది అని నమ్మి విశ్వసించినట్లయితే, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందలేకపోతే, అయ్యా ఈ 3 రోజుల వాక్యాన్ని బట్టి నేను అదే యోహాను బట్టి బాప్తిసం కాదు, తెలియని సమయంలో నేను బాప్తిసం తీసుకున్నా, లేదా పెళ్లి సమయంలో బాప్తిసం తీసుకున్నా, లేదా బాప్తిసం అని చెప్పారు కానీ నాకు అంత అవగాహన లేదు, ఎలా తీసుకున్నానో నాకు తెలియదయ్యా అని ఎవరైనా అనుకున్నట్లయితే వారు సిద్ధపడవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కాదమ్మా అని ఎవరన్నా అన్నట్లయితే వాళ్ళకైతే నీకైతే. హల్లెలూయా. ఏంటిది? నేనైతే అన్నాడు, ఎందుకంటే మీరు నా బిడ్డలు, నేను మంచి చక్కగా పునాది వేయాలి, చక్కగా మిమ్మల్ని ఏం చేయాలి, ఇటుక మీద ఇటుక పెట్టి మట్టపు గుండు ద్వారం చేత, వాక్యమైన గుండు ద్వారం చేత మిమ్మల్ని ఏం చేయాలి, కట్టాలి. కొన్ని పొడుసులు వస్తాయి కొన్ని ఇటుకలకు, దాన్ని గుద్దాలి, సుత్తె వాటి కొట్టాలి. ఆ సుత్తే ఎవరంటే కంసా చేత నేను సుత్త లాంటి వాడని అన్నాడు, శాఖల చేతిలో నేను సబ్బు లాంటి వాడు. వాక్యం చేత రాకాలే, వాక్యం అనే సుత్త చేత కొట్టాలి. ఏదేమైనా క్రీస్తు సంఘములో మిమ్మల్ని కట్టడమే మా బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముడుసులు ఎలాంటి వాళ్ళు సార్? కోపం బాగా వస్తుంది, ఒప్పుకోని వాళ్ళు, మూర్ఖులే. ఎవరాళ్ళు? ముడుసులు. ఆ ముడుసు పని చేయని, అది ప్రార్థన కోదామంటే అడ్డెత్తది, వాక్యం చెబుదామంటే అడ్డెత్తది, బాప్తిసం తీసుకొని అడ్డెత్తది, ఇనటోళ్ళని ఇయని అడ్డెత్తది. ఏంటిది? ముడుసు. హల్లెలూయా. వినకపోతే 2 దెబ్బలు పెడతాడు, ఇంకా వినకపోతే దాన్ని తీసి బయట వారేస్తాడు. నేను కాదు. హల్లెలూయా. వాక్యం చేత సరిచేయబడాలి. వాక్యం అనే ఉతిక స్నానం చేత మనము చేయించబడితే మహిమగల సంఘముగా మనం మార్చబడబోతున్నాం. హల్లెలూయా. ఏ సంఘము? ఆ మహిమగల సంఘములో మీరు నేను ఎత్తబడిన తర్వాత ఏదైనా ఊరికి వెళ్తే, హైదరాబాద్లో మనం అందరం కలుసుకుని ఎంత సంతోషం ఉంటుంది. ఇక్కడనే కలుసుకున్న సంతోషం ఉంటుంది. అక్కడ పరలోక కాలం చేసిన తర్వాత ఆ పరలోక రాజ్యములో మీరు కూడా పరలోక రాజ్యానికి వచ్చారా, ఇది మన సంఘమే, ఓ సార్వత్రిక సంఘమే అని అక్కడ ఒకరు ముఖం ఒకరు చూసుకుని ఎంత ఆనందమో. ఆనందం కాదా? చెప్పండి గట్టిగా. ఎట్లా చూడాలి, ఇట్లా ఏం చేయాలి? పరలోకాన్ని. నిజమే కదా. అక్కడ కలుసుకుని ఎంత బాగుంటుంది. కలుసుకుందా అద్దా? నేను కలుసుకుందాను అద్దా? నేను ఎందుకంట? నేను కలుసుకుందామని చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కలుసుకోవాలంటే ఏం చేయాలి? తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, స్నేహితుడు చెప్పిన మాటలు వినక వారందరినీ గౌరవించి ఈ బైబిల్ను బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఈ మాట విని నడవగలిగితే నీకు క్షేమం, నీ వారందరికీ క్షేమం కలగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి తీర్మానం చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఎవరైనా సిద్ధపడితే అయ్యా నేను సిద్ధంగా ఉన్నానని చేతులు ఎత్తినట్లయితే మనం ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. ఇటు వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థన చేస్తాం. నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నా, సిద్ధంగా ఉన్న వారందరూ లేచి నిలబడండి. బాప్తిసం నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు లేచి నిలబడండి.